పులిహోర, మ్యాంగో చిత్రాన్నం, చింతపండు చిత్రాన్నం, లెమన్ టమోటా చిత్రాన్నం. ఈ 4 చిత్రాన్నాలు చిటికలో చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం 4 రకాల పులిహోర చేస్తున్నామండి. ఆఫీస్కి వెళ్ళే బిజీ పీపుల్ ఉంటారు కదండి, పొద్దున్న టైము లంచ్ బాక్స్ తీసుకోకుండా పనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈజీగా 4 రకాల పులిహోర చేసి చూపిస్తున్నానండి. ఈ ఒక్కొక్క పులిహోరని 2 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపల అన్ని ఫినిష్ చేసేయచ్చండి. అంత ఈజీగా ఉంటుంది నేను చేసి చూపించేది. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ఈ పులిహోరకి ముందుగానే నేను రైస్ చేసి పెట్టేశానండి. అన్ని ఆరబెట్టి పెట్టేశాను. ఎందుకంటే మనం పులిహోర కలిపేటప్పుడు అన్నం అనేది పలపలాని ఉండాలి, చల్లగా ఉండాలండి. అలా కాకుండా ఉడుకుడుగ్గా కలిపినారంటే అన్నము అతుక్కొని పోతుంది, అది పెళ్ళలుగా ఉంటుందండి, బాగుండదు. కాబట్టి ఇలా ఉదురుదురుగా ఉంటే అన్నం అనేది బాగుంటుంది. ఇప్పుడు అన్నం అంతా ఆరబెట్టేసినామండి. ఇంకేం చేయాలంటే మనం అన్ని పోపులు పెట్టుకొని అన్ని కలిపేసినామంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఇంకొకటండి, మీరు పొద్దున్న మీకు టైం లేదు అక్క అనేటప్పుడు మీరు రెడీ అయ్యాక ముందర రైస్ పెట్టేసిపోయినారంటే, విజిల్ వచ్చిందంటే స్టవ్ ఆపేస్తే మీరు రెడీ అయ్యి వచ్చినాక పోపు పెట్టుకున్నారంటే కూడా పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. మధ్యాహ్నం ఈజీగా రైస్ తిన్నట్లు ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోండి. మన బిజీ పీపుల్ కోసమే నేను ఈరోజు 4 రకాల పులిహోర చేసి చూపిస్తున్నానండి. చూడండి, మనం అన్నం అనేది కూడా ముందుగానే పెట్టేదాని వల్ల పల అనేసి ఎట్లొచ్చిందో. ఇట్లా ఉంటేనే అండి పులిహోర బాగుండేది. కాబట్టి రైస్ అనేదండి ఒక అర్ధ గంట కానీ నానబెట్టినారంటే అన్నం అనేది చాలా బాగా వస్తుందండి. నేను పొద్దున్న అర్ధ గంట నానబెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్నానం చేసుకొని పూజ చేసి వచ్చే ముందరికి అన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఆరబెట్టేసినాను, వీడియో ముందుకు వచ్చానండి. ఇప్పుడేం లేదండి, అన్ని పోపులు పెట్టి తిరగబోయేసినామంటే మామ క్యారీకి అవుతుంది, పొద్దున్న టిఫిన్ అవుతుంది. ఒక్కో రోజు ఇలా చేసుకున్నామంటే పొద్దున్ననూ అవుతుంది టిఫిన్, మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అవుతుందండి. కాబట్టి ఇలా ఈజీగా చేసుకోండి. చింతపండు పులిహోర చేస్తున్నామండి. దానికి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను. తీసేసి నానబెట్టేసి తొక్కంతా తీసి ఇలా నీళ్ళు పోసి కలిపి తీసుకున్నానండి. కొంచెం పలసగానే ఉంది, కాకపోతే పలసగా ఉన్నా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం గట్టిగా తిక్కుగా చేసుకుంటాము. ఇది కొంచెంసేపు టైం పడుతుంది. కాబట్టి ఇది పెట్టేసి మిగిలింది ఫాస్ట్గా అయిపోయి పులిహోర చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇది స్టవ్ అంటించి సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు గొజ్జుకి వచ్చి మన స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి గొజ్జు పెట్టేసినామండి. దానికి ఒక సీక్రెట్ ఐటమ్ ఇప్పుడే వేయాలండి. అదే అండి, బెల్లం కొద్దిగా వేస్తున్నాను. ఎప్పుడు కానీ చింతపండు గొజ్జు చేసుకునే పులిహోరకంతా బెల్లం వేస్తేనండి ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పులుపు, తీపి, కారం ఈ 3 కలిసి పులిహోర మీరు చేసి చూడండి. ఈరోజు నేను చేసే మెజర్మెంట్లో చేయండి. అబ్బా మళ్ళీ తినాలక్క అనిపిస్తుంది, మీకు అంత బాగుంటుంది. ఎందుకంటే నేను ఇది తిరువణామలైపోయినానండి. తిరువణామ లేకపోతే అక్కడ ప్రసాదంగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. అయితే వాళ్ళు స్వీట్ అయితే వేయలేదండి, వేయకుండానే ఇచ్చినారు. కాకపోతే దీంతో ఏదో ఒకటి తక్కువైందని నాకే అనిపించింది. మళ్ళీ నేను ఇంట్లో ట్రై చేశాను. బెల్లం వేయకుండా ట్రై చేశాను, బెల్లం వేసి ట్రై చేశానండి. కాకపోతే బెల్లం వేసింది ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది, మీకు నచ్చుతుంది. కాబట్టి ఇలా చేయండి. తిరువణామలలో చేసిన పులిహోర చేసినానండి, ఆల్రెడీ వీడియో ఉంది చూడండి. కాకపోతే నేను ఇప్పుడు ఆ పౌడర్ చేసేది చూపిస్తలేదు, నేను ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఆ పౌడర్ కూడా ఒక నెలకు ఒకసారి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అలానే ఉంటుంది, స్మెల్ అనేది చాలా బాగుంటుంది, అప్పుడే చేసినట్లే ఉంటుందండి. కాకపోతే అన్నీ వేయించి చేసుకోవాలి. ఈ గొజ్జు కూడా అంతే అండి, వారానికి 15 రోజులకు ఒకసారి ఇలా చేసి పెట్టేసినారంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఆ పౌడరు ఉంటుంది, గొజ్జు ఉంటుందండి. మీరు పోపు పెట్టుకున్నారంటే అదిను ఆ పౌడర్ వేసి కలిపేసినారంటే, పోపు పెట్టేసినారంటే పులిహోర అనేది ఈజీగా అయిపోతుందండి. కాకపోతే ఫస్ట్ రోజు చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే అండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేద్దాము. ఇప్పుడు ఫాస్ట్గా అయ్యే పులిహోరలు చేద్దామండి. మన పోపుకు కావాల్సిన పదార్థాలు శనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, శనగగింజలు, అలాగే గుండు మిరపకాయలు తీసుకున్నానండి తిరుగుబాతికి. అలాగే ఈ పౌడర్ వచ్చి నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఈ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా అంతే అండి, 2 నెలలకు అయ్యేట్లుగా మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఇట్లా సింపుల్గా తిరగబాతి పెట్టి కలిపేసినారంటే ఇది ఒక పులిహోర అయిపోతుందండి. కాకపోతే మనకి రెడీమేడ్ దొరుకుతుందండి, దానికంటే సూపర్ టేస్ట్ ఉందండి. ఇది మనం ఇంట్లోనే అన్నీ వేయించి కొట్టుకోలేదండి. కాబట్టి ఇది ఎంటీఆర్ కంటే మించిందండి ఈ పౌడరు, అంత బాగుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేద్దాము. కొద్దిగా నూనె, పల్లీలు 2 స్పూన్లు వేస్తున్నాను, శనగపప్పు వేస్తున్నాను 1 స్పూను, ఉద్దిపప్పు 1 స్పూను. ఇప్పుడు దీన్ని వేయించుకునేద్దాం. మీ ఇంట్లో పోపు పెట్టేటప్పుడు ఇలా గింజలు ఎక్కువ వేస్తే ఇష్టమైతే మీరు ఇంకా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నాను. చాలామందికి గింజలు వేస్తేనే నచ్చదండి. మా ఇంట్లో మామకు కానీ నచ్చదు, పాపకి నాకు చాలా ఇష్టము. ఈ మాత్రం వేగినప్పుడు ఈ మిరపకాయలు వేసేద్దాము.
ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇక్కడ మన ఇంట్లో చేసుకున్నాం కదండి పులిహోర పొడి, దీన్ని 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తాం. స్టవ్ ఆపేస్తున్నానండి. ఇది వేస్తానే. ఇది వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి, ఎందుకంటే నేను అన్నీ బాగా వేయించి కొట్టిండేది. ఇందులో పసుపు పొడి కానీ వేయలేదండి, నేను కొట్టేటప్పుడే పసుపు పొడి అనేది వేసాను. ఇప్పుడు ఈ రైస్లో వేసేస్తున్నాను. సాల్ట్ కానీ వేయలేదండి, నేను సాల్ట్ కూడా వేసేసిన్నాను దిటంగా, కాబట్టి ఇక్కడ వేయలేదు. ఇప్పుడు ఈ రైస్ని బాగా కలుపుకునేద్దాం. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను చేయి పెట్టలేదు. ఇప్పుడు మనం చేయి పెట్టే బాగా కలుపుకునేస్తామండి, ఎందుకంటే మనం చేయి పెట్టి కలిపినంత బాగా పులిహోర అనేది బాగా రాదండి. మనం చేయి పెడితేనే అండి దాని టేస్ట్ కూడా, ఎందుకంటే అన్నం అంతా బాగా కలబెట్టి కలుపుతాం కదా, అందుకనేసి. చూడండి మన ఈజీగా పులిహోర రెడీ అయిపోయింది. కలర్ కూడా సూపర్గా ఉందండి. మీకు పౌడర్ కూడా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఒకే 5 నిమిషాల్లో మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. అన్నం కూడా మనం పొద్దున్న బిన్నె పెట్టినాం కాబట్టి అన్నం చల్లారకుందరికి ఇలా ఉదురుదురుగా వచ్చిందండి బాగా. అంతే అండి మన పులిహోర. మన ఒక ఐటెం రెడీ అయిపోయింది. మిగిలిన ఇంకా 3 ఐటెంలు ఉందండి, అది కూడా చేసేద్దాం. ఇప్పుడు రెండో పులిహోర అండి, మామిడికాయ చిత్రాన్నం చేస్తున్నాను. ఇది కూడా ఈజీగా చేస్తున్నానండి. ముందుగానే మామిడికాయ తురుము పెట్టేసానండి. ఇప్పుడు పోపు పెట్టుకొని మనం తిరగబాత పెట్టుకుంటే మామిడికాయ చిత్రాన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మామిడికాయ చిత్రాన్నానికి కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఆవాలు వేసుకుందాము. ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నానండి, కొద్దిగా జీలకర్ర. చూడండి కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఈ 2 వేగని ఆవాలు బాగా చిట్లింది. ఇప్పుడు పల్లీలు, అలాగే శనగపప్పు, అలాగే ఉద్దిపప్పు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేద్దాం బాగా. పచ్చిమిర్చి 6 తీసుకున్నానండి, ఇవి వేసేస్తున్నాను. ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా, అది కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసేద్దాం. అలాగే ఎర్రగడ్డలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాము, ఇది వేసేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేయించుకుందాం. అలాగే కరివేపాకు వేద్దాము. ఎర్రగడ్డలు కొంచెం త్వరగా మగ్గడానికి మనం ఇక్కడ సాల్ట్ వేస్తున్నాము. ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందాము. అలాగే పసుపు పొడి. మన చిత్రాన్నాలకి పసుపు పొడి ఉంటేనే అండి కలర్ సూపర్గా ఉంటుంది అది. ఇప్పుడు వేగింది ఎర్రగడ్డలు కూడా. ఇప్పుడు మనము తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, ఇది వేసేద్దాం. ఇప్పుడు మామిడికాయ తురుము వేసాం కదా, కొంతసేపు ఇట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చింతపండు గొజ్జు ఇలా గట్టిగా అవ్వాలండి మన చింతపండు పులిహోరకి. ఇలా చేసి పెట్టుకున్నారంటే 15 రోజులు నిలువ ఉంటుందండి ఇది. చూడండి మన మామిడికాయ చిత్రాన్నం గొజ్జు కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. మన గొజ్జు అనేది ఎక్కువ చేసుకున్నామండి, ఎందుకంటే ఇది 4-5 రోజులు నిలువ ఉంటుంది. పాపకి ఇష్టము, మామకి ఇష్టము, నాకు ఇష్టము. ఇది పెట్టుకొని తినొచ్చు అనేసి నేను కొంచెం ఎక్కువే చేసినాను. ఈ రైస్కి సరిపోయినంత వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనం మామిడికాయ చిత్రాన్నం కలుపుకునేస్తాము. ఇలా చేయి పెట్టి బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి, అన్నం కూడా బాగా ఉదురుదురుగా వస్తుంది. అయిపోయిందండి మన మామిడికాయ చిత్రాన్నం కూడా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసేద్దాం.
ఇది మన మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు పులిహోర చేసుకుందామండి. అదే అండి తిరువణామలై స్టైల్లో. ఈ మెజర్మెంట్లన్నీ తిరువణామలై పులిహోరలో చెప్పానండి. పక్కా కొలతల్లో ఉంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, నూనె పోసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా కలుపుకుందాము. ఇందులోనే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి అనేది కూడా కలర్ రావాలి. ఇప్పుడు ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మన చింతపండు పులిహోరకి పోపు రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇది ఇంకొంతసేపు ఎత్తే పని లేదు, బాగా చల్లారిని అది. ఇప్పుడు చింతపండు గొజ్జు వేసుకుంటున్నామండి రైస్కి. నేను ఇక్కడికి సరిపోయినంత వేస్తున్నాను. అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు చేతులన్నీ మిక్స్ చేసుకుందాము. రెండు స్పూన్లు ఇప్పుడు ఆ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఆ పౌడర్ వేసాం కదండి, దీన్ని బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి మధ్యాహ్నం కూడా ఈ పులిహోర అనేది. ఇప్పుడు మనం పోపు పెట్టాం కదండి, దీన్ని ఇందులో వేసేద్దాము. ఇప్పుడు వేసేసాం కదా, దీన్ని బాగా కలుపుకుందాము. చూడండి, మనం పోపు వేసే ఉంది, కలర్ చేంజ్ అయిపోయింది. మన మిర్చి ఉంది కదండి, ఈ మిర్చిని కూడా ఇలా నలుపుకుంటామంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూసారు కదండి మన పులిహోర ఎంత బాగుంది, చూడడానికి బాగుంది, టేస్ట్ను సూపర్గా ఉంటుంది. ఈ కరివేపాకు కూడా బాగా వేగిన దానివల్ల ఇలా నలిపేసినామంటే కరివేపాకు కూడా ఆ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, మన తిరువణామలై పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగానే అండి, నేను టేస్ట్ చూసే చెప్తున్నాను. ఎంత బాగుంటుందంటే మీరు పొద్దున్ననే తింటారు, మధ్యాహ్నము తింటారు. అయ్యో ఈ గొజ్జుంటే బాగున్నాయి, నైట్కి కూడా తినేయచ్చు అంటారు. అంత బాగుంటుందండి. 3 పొద్దులు తిన్నా కానీ మనకు బోర్ అనేది కొట్టదండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు లెమన్ చిత్రాన్నం చేసుకుందామండి. అది కూడా అండి నేను వేరేలాగా చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు లెమన్ పిండేసి అలానే అన్నం కలుపుతుంటాము. కాకపోతే దీంతో ఇంకొక ఐటెం వేస్తున్నాను. ఆ ఐటెం వేసేదాని వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఐటెం ఏందో చూపిస్తాను. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఆవాలు వేసుకునేద్దాం. అలాగే చిటికుడు జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, అలాగే పల్లీలు కొద్దిగా. పప్పులన్నీ వేగినాయి. ఇప్పుడు మనం ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకుందాం. ఇది మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేద్దాం. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ అర్థం మగ్గిందండి. ఇక్కడ ఒక టమాటా వేస్తున్నాను. ఈ టమాటా వేసేదాని వల్ల చిత్రాన్నం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఎర్రగడ్డ టమాటా 2 మగ్గుతాయి. కొద్దిగా పసుపు వేద్దాము. కామెంట్లో అడిగారండి చిత్రాన్నం చేసి చూపించండి అమ్మ అనేసి. కాకపోతే నేను ఈరోజు డిఫరెంట్గా చేస్తున్నాను. ఇంకా చాలా వెరైటీలు చేయొచ్చండి చిత్రాన్నము. గ్రీన్ చిత్రాన్నము, ఎల్లో చిత్రాన్నము, మసాలా చిత్రాన్నం అని చాలా ఉన్నాయి. ఈరోజు అయితే టమాటా వేసి సింపుల్గా ఉన్నానండి. ఇప్పుడు మన చిత్రాన్నం గొజ్జు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసినాక లెమన్ పిండుతున్నాను. ఒక పండు పిండుతున్నానండి లెమను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మన టమాటా చిత్రాన్నం గొజ్జు రెడీ అయిపోయిందండి. ఇందులో వేసి కలుపుకుందాము.
లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాము. కొత్తిమీర వేసాం కదండి, ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. చూడండి, మనం మామూలుగా చేసే చిత్రాన్నానికి ఇలా చేసిన చిత్రాన్నానికి కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి. టమాటా వేసే ఉందరికి కలరు మారుతుంది, అలాగే చేంజ్ అవుతుందండి టేస్ట్ కూడా. కాబట్టి ఇలా టమాటా వేసి చూడండి, చిత్రాన్నానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లెమన్ వేసి చేసినాను తింటారండి, దానికంటే ఎక్కువగా తినాలంటే ఒక టమాటా అనేది వేస్తారండి, టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మన పులిహోరలన్నీ రెడీ అయిపోయి. మీరు చేసుకోండి, ఈజీగా అవుతుంది. కాకపోతే టైం కూడా పట్టదండి. ఒకేసారి రైస్ పెట్టేసినామంటే 4 రకాల పులిహోరాలు రెడీ అయిపోతుంది. అక్కడ 4 రకాలు చేసి మేము ఏం చేయాలి అనుకునే వాళ్ళు వారానికి ఒకసారి రోజుకొకటి చొప్పున పిల్లలు లంచ్ బాక్స్కి అవుతుంది, మన టిఫిన్ క్యారీరు అవుతుందండి. కాబట్టి ఇలా చేసుకోండి ఈజీగా. ఈ చింతపండు పులిహోర ఎలా చేయాలనేసి తిరువణామలై వీడియోలో ఉందండి. సేమ్ తిరువణామలైలో చేసినట్లే ఉంది. కాబట్టి గుడిలో ఎలా చేస్తారో అలా చేశానండి. ఇది ప్రసాదంగాను తీసుకోవచ్చు, లంచ్ బాక్స్కి తీసుకోవచ్చు, అలాగే పొద్దున్న టిఫిన్ గాను తీసుకోవచ్చండి. ఇది వచ్చి మన ఎంటీఆర్ పులిహోర లాగా అండి. ఇది కూడా అంతే అండి, నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఆ వీడియో కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది, చూడండి. దాంతో సేమ్ మనం ఎలా అయితే ఎంటీఆర్కి చేస్తామో అలానే, కాకపోతే దానికంటే డబుల్ టేస్ట్ని ఇస్తుంది ఇది. కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటామంటే హెల్త్ బాగుంటుంది, టేస్ట్గాను ఉంటుందండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ మీ ముందుకి మరెన్నో తెస్తానండి. బాయ్.